కేరళలో అప్పుడెప్పుడో ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 0 అయింది. అయితే ఈ దఫా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మన పార్లమెంట్ ఎన్నికలు 2024లో జరిగిన దాంట్లో సురేష్ గోపి ఒక బీజేపీ అభ్యర్థి ఎంపీగా విజయం సాధించాడు. అలాగే అసెంబ్లీలో బీజేపీ వల్ల కాదన్నటువంటి చోట ఇప్పుడు 14.5% ఓట్లతో ముగ్గురు శాసనసభ్యులు గెలిచారు. మన త్రివేంద్రం కార్పొరేషన్ కూడా గెలుచుకుంది, ఇంకొక 3 మున్సిపాలిటీలు కూడా గెలుచుకుంది బీజేపీ వేరే మిత్రులతో కానీ. ఇప్పుడు బీబీ గోపకుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చెత్తన్నూరు ప్రాంతం నుంచి గెలిచారు ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యేగా. ఆయన చెప్పుకొచ్చారన్నమాట, కేరళ చరిత్రలో బీజేపీకి స్థానం లేదన్నటువంటి రోజు నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అసెంబ్లీలో. ఇక్కడ మమ్మల్ని అట్లా అన్నటువంటి కమ్యూనిస్టులు ఇవాళ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అక్కడే ఉంటారు, మేము ముందుకు వస్తామని చెప్పుకొచ్చారు.